అస్సలం అయికుం. హాయ్, హలో, నమస్తే. నేను మీ ఖ్వాజా మొయినుద్దీన్. ఈరోజు నవాబ్స్ కిచెన్లో మనం భునా చికెన్ మసాలా రెసిపీ చేస్తున్నాం. యాక్చువల్గా ఏవైతే రోస్టెడ్ మసాలాలు ఉంటాయో వాటిని పౌడర్ చేసి మనం రెసిపీలో వాడతాం కాబట్టి దీనికి ఆ పేరు. ఇదే రెసిపీని మనం నవాబ్స్ కిచెన్లో చాలా తేలిగ్గా పిల్లలు తినడానికి వీలుగా అంతే టేస్టీగా ఈరోజు చేయబోతున్నాం. ముందుగా మీరు వీడియో అంతా ఫాలో అవ్వండి. పిల్లలకి కడుపు నిండా రుమాలి రోటీతో పాటు ఈరోజు చికెన్ తినిపించబోతున్నాం. పదండి. రోస్టెడ్ మసాలా చికెన్ ప్రాసెస్ కోసం యాక్చువల్గా ఏవైతే మసాలాలు రోస్ట్ చేస్తామో వాటి గురించి ఫస్ట్ చూద్దాం. వీటి కోసం మనం ఏదైతే రోస్ట్ చేసి మసాలా ప్రిపరేషన్ చేస్తామో దానికోసం ముందుగా ధనియాలు, సోంఫ్, జీలకర్ర, మిరియాలు, పెద్ద యాలకులు, గ్రీన్ ఏవైతే మామూలుగా రెగ్యులర్గా మనం వాడే యాలకులు, బిర్యానీ ఆకు, పట్ట, కొంచెం జావిత్రి, 2 రెబ్బల ఫ్లవర్, ఒకటి జావిత్రి ఫ్లవర్, ఇంకోటి లవంగాలు. వీటన్నింటినీ మనం చక్కగా పెంక మీద రోస్ట్ చేసేసి వాటిని చల్లారాక వాటిని పౌడర్ చేసి ఇదే మసాలా పౌడర్ని మనం రెసిపీలో వాడదాం. ముందుగా అయితే ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఈ ప్యాన్ వేడైన వెంటనే ఏదైతే మనం ముందుగానే చూపించామో అవన్నీ మసాలాలు వేసి చక్కగా రోస్ట్ చేద్దాం. సోంఫ్, क्यूमिन सीड्स, इसके साथ साथ थोड़े रॉ स्पाइसेस, ब्लैक पेपर कॉर्न, बे लीफ, जावित्री, ग्रीन कार्डमम, ब्लैक कार्डमम, सिनेमन, क्लोव्स. చక్కగా వాష్ చేసుకున్న చికెన్ని మనం మ్యారినేషన్ ప్రాసెస్ కోసం దీంట్లోనే మనం నిమ్మరసం, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేద్దాం. ముందుగా అయితే నిమ్మరసం యాడ్ చేద్దాం. సాల్ట్, టర్మరిక్ పౌడర్, ginger garlic paste, చికెన్ని చక్కగా కలిపేశాక ఏవైతే మనం ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసామో అవి ప్రతి పీస్కి పట్టేలాగా కలిపాక దీన్నే మనం ఒక గంట పాటు పక్కకు పెడదాం. చక్కగా మ్యారినేట్ కూడా అవుతుంది. ఆలోపు రోస్టెడ్ మసాలా అవి కూడా పౌడర్ అయిపోతాయి. అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీ చేసుకొని మెయిన్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం.
మెయిన్ ప్రాసెస్ స్టార్ట్ చేయడం కోసం ఏవైతే ఇంగ్రీడియంట్స్ మనకు అవసరమో అవన్నీ రెడీగా ఉన్నాయి. అన్ని కటింగ్ ప్రాసెస్ కూడా అయిపోయింది. చికెన్ కూడా పర్ఫెక్ట్గా మ్యారినేట్ అయిపోయింది. ఇదే స్టేజ్లో మనం ఇమ్మీడియట్గా రెసిపీ స్టార్ట్ చేయడం కోసం ఇదే పొయ్యి మీద లెగన్ పెట్టేసి దీంట్లోనే మనం కుకింగ్ ఆయిల్ యాడ్ చేద్దాం. కుకింగ్ ఆయిల్, గార్లిక్ పేస్ట్, ఫైన్లీ చాప్డ్ జింజర్, సన్నగా తరిగిన అల్లం ఇంకా వెల్లుల్లి పేస్ట్ నూనెలో చక్కగా వేగాక దీంట్లోనే మనం ముందుగానే సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేద్దాం. దీంట్లోనే మనం పచ్చిమిర్చి ఏదైతే సన్నగా తరిగి పెట్టామో అది దీంట్లోకి యాడ్ చేద్దాం. గ్రీన్ చిల్లీ, ఉల్లిపాయ ముక్కలు కొంచెం కలర్ మారిన వెంటనే దీంట్లోనే మనం టమాటా ముక్కలు యాడ్ చేద్దాం. ఉల్లిపాయ ముక్కలు ఇంకా టమాటోస్ నూనెలో చక్కగా వేగాక ఒక 10 నిమిషాల తర్వాత దీంట్లోనే మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న రోస్టెడ్ మసాలా పౌడర్, దాంతోపాటు కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్, ఈ రెండు యాడ్ చేద్దాం. దీంట్లోకి మనం పెరుగు యాడ్ చేద్దాం. రెసిపీ కోసం ఏదైతే మసాలా మనకి రోస్టెడ్ మసాలా గ్రేవీ ఏదైతే అవసరమో అది రెడీగా ఉంది, చాలా యమ్మీగా కూడా ఉంది. ఇదే స్టేజ్లో మనం ఏదైతే ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టుకున్నామో చికెన్ అది దీంట్లోకి యాడ్ చేద్దాం.
రోస్టెడ్ మసాలాల్లో చికెన్ పర్ఫెక్ట్గా బాయిల్ అయిపోయింది. దీని టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ చేయడం కోసం దీంట్లోనే కొంచెం కర్రీ లీవ్స్, కొరియాండర్ లీవ్స్ కూడా యాడ్ చేసి ఫైనల్ టచ్ ఇచ్చేద్దాం. కర్రీ లీవ్స్, ముందుకు పండు ముందుకు ఇక్కడ ఆపు.
వీడియో చూసిన వెంటనే మీ స్నేహితులకి బంధువులకి ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకా నచ్చితే ఒకవేళ స్పాన్సర్ చేయాలనిపిస్తే contact@nawabskitchen.orgకి మెయిల్ చేయండి. నేను మీతో డైరెక్ట్గా మాట్లాడతాను. అందరం కలిసి ఈ ఒక మంచి పని కోసం ఎంతో కొంత పుణ్యం పొందడానికి ఈ ప్రాసెస్ని కంటిన్యూ చేద్దాం. మీ సపోర్ట్ ఇలాగే ఉండాలి. మీరు చేయాల్సిందల్లా వీడియో చూసిన వెంటనే అందరికీ షేర్ చేయండి. కుదిరితే ఒక లైక్ కూడా వేసుకోండి. నమస్తే.